Hello everyone, welcome to my SKB మల్టీ ఎడ్యుకేషన్ ఛానల్. పేరులోనే ఉంది మల్టీ అంటే బహుభాషలు అని అర్థం. మల్టీ అంటే బహువు, చాలా చాలా భాషలు. అయితే మీరు thumbnailలో చూసే ఉంటారు. మనం మల్టిపుల్ లాంగ్వేజ్‌లు నేర్చుకోగలమా? ఇది సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం అంటూ ఏమీ లేదు. అందరికీ సాధ్యమే. అందరూ నేర్చుకోవచ్చు. అయితే ఇందులో నేను ఇక్కడ వీడియో చేయడానికి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్‌గా చిన్న వీడియో చేస్తున్నానండి. చెప్పడానికి మాత్రమే, తెలియబడడానికి. అయితే నా ఈ ఛానల్‌లో మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. మీరు హిందీ నేర్చుకోవచ్చు, ఒడియా నేర్చుకోవచ్చు, కన్నడ, ఏ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చుకోగలరు. దీంతో పాటు అకాడమీ సబ్జెక్ట్స్ మరి 9th, 10th క్లాస్ కాలేజీలో వాటికి కూడా నేను అప్లై చేస్తాను. దాంట్లో కూడా మీరు మల్టిపుల్ కొంచెం నేను ఒడియాలోను, హిందీలో కూడా కొన్ని లాంగ్వేజ్‌లు కూడా నేను చేస్తాను, మ్యాథమెటిక్స్‌లో. అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు, చూడొచ్చు. అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. తర్వాత బార్డర్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళు, ఒడిశా బార్డర్‌లు గానీ, లేకపోతే కర్ణాటక, లేకపోతే అటుపక్క తమిళనాడు, ఇలాగ వాళ్ళందరికీను చాలా ఉపయోగపడుతుంది నేర్చుకోవడానికి ఈ లాంగ్వేజెస్. తర్వాత వేరే జాబ్ హోల్డర్స్ ఉంటారు. వేరే వేరే స్టేట్‌లకి వెళ్తారు వాళ్ళు. వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా ఆ లాంగ్వేజ్ వస్తే బాగున్న జాబుల కోసం అక్కడికి వెళ్తుంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇంతవరకి మీరెప్పుడు చూసుండరు. ఎప్పుడు కూడా మీరు చూసుండరు. ఈ విధంగా అలాగా ముందు ముందు వీడియోస్‌లో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అందరూ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇంగ్లీష్‌లో ఆస్క్ అని తెలుగులో అంటారు అడుగు. హిందీలో పూచనా అంటారు. హిందీలో ఏంటంటారు పూచనా. ఇక నేను రాయడానికి అది అవ్వదు, ప్లేస్ అవ్వదు. ఇంకా చాలా లాంగ్వేజ్‌లు ఉన్నాయి రాయడానికి. కానీ కుదరదు, ప్లేస్ కూడా లేదు. వీడియో లెంత్ అయిపోతుంది. తర్వాత హిందీలో అంటారు పూచనా. ఏమంటే రాస్తాను పూచనా. పూచనా స్పీడ్ రాస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ బాగోట్లేదు. ఒడియాలో పొచ్చారు అంటారు. పొచ్చారు అంటారు. కేలు కన్నడలో కేలు అంటారు. కేలు తమిళ్లో కేల్ అంటారు. కేల్. తర్వాత బెంగాలీలో జిజ్ఞాసకురు అంటారు. జిజ్ఞాస జిజ్ఞాసకురు అంటారు. మలయాళం చౌదిక్కు అంటారు. చోదిక్కుగా అంటారు. ఉర్దూలో పూచన అంటారు. హిందీలాగే, హిందీ ఉర్దూ సేమ్. 90% హిందీ ఉర్దూ ఒకేలా ఉంటాయి. అంటే పురాణస్ వాక్యాల్లో రాత వేరేగా ఉంటుంది. హిందీ అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది ఉర్దూ. కానీ మాటలు కొంచెం 90% దగ్గర ఒకటే ఉంటుంది, సేమ్. నెక్స్ట్ సే ఏంటంటే చెప్పు. హిందీలో బోల్నా. హిందీలో అంటారు బోల్నా. ఒడియాలో అంటారు కొహిబా. ఒడియాలో కొహిబా చెప్పు. కన్నడలో హేలు అంటారు. హేలు. తమిళ్లో సొల్లు అంటారు. తమిళ్లో సొల్లింగా సొల్లు చెప్పండి అని. నెక్స్ట్ బెంగాలీలో బోలో అంటారు. బోలో. మలయాళంలో పరగ్గా అంటారు. పరగ్గా. నెక్స్ట్ ఉర్దూలో కహనా అంటారు. తర్వాత బోలా అంటారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో గో అంటే వెళ్ళు తెలుగులో. హిందీలో అంటారు జాయియే, రెస్పెక్ట్ఫుల్ జావ్. ఒడియాలో అంటారు, ఒడియాలో కూడా జావ్. నెక్స్ట్ కన్నడలో అంటారు హోగు. నెక్స్ట్ హోగు.
నెక్స్ట్ హోగు. నెక్స్ట్ తమిళ్లో పో అంటారు. పో, సింపుల్గా పో అంటే వెళ్ళు. నెక్స్ట్ బెంగాలీలో కూడా జావా అంటారు. జావో, జావో. నెక్స్ట్ మలయాళంలో పోక్కుగా అంటారు. పోక్గా అంటారు. ఉర్దూలో జానా అంటారు. జానా, జావో, ఇది కూడా సేమ్. జానా, జావో, జావో. నెక్స్ట్ కమ్, రండి అని. హిందీలో ఆవో, పెద్దవాళ్ళు అయితే ఆయియే. ఆవో హిందీలో అంటారు ఆవో, ఆవో. నెక్స్ట్ ఒడియాలు అంటారు ఆసో, ఆ ఆసో, ఆసో. కన్నడలో అంటారు బా, బా అంటారు. అర్థమైపోతుంది, తెలుగులాగా ఉంటుంది, కొంచెం మన తెలుగులాగా ఉంటుంది కన్నడ కూడా. బా, బన్నీ. బన్నీ అంటే రండి అని అర్థం. పెద్దవాళ్ళకి అయితే బన్నీ రండి అని అంటారు. తమిళ్లో వా, తమిళ్లో వా, రా, వాంగ, రండి అండి. నెక్స్ట్ బెంగాల్ కూడా ఆసో అంటారు. ఒడియాలాగా అంటారు ఆసో, బెంగాలీ. నెక్స్ట్ మలయాళంలో ఆసో, వర్గ అంటారు. వర్గ. నెక్స్ట్ ఉర్దూలో ఆనా, రావడం, ఆనా, ఆసో. నెక్స్ట్ లుక్. లుక్ అంటే చూడు, లుక్ దేర్ అంటారు కదా, లుక్, చూడు. హిందీలో దేఖో అంటారు. దేఖియే, దేఖో, దేఖో, దేఖో. ఒడియాలో కూడా దేఖో అంటారు. దేఖో. నెక్స్ట్ కన్నడలో నోడు అంటారు. నోడు. పెద్దవాళ్ళు అయితే నోడి అంటారు. చూడండి అని అర్థం, చూడండి. తమిళ్ తమిళ్ పార్, తమిళ్ అంటారు పార్. ఓకే, పార్, అంగపార్ అంటారు కదా, అక్కడ చూడండి, అంగపారంగ అక్కడ చూడండి. బెంగాలీలు కూడా దేఖో అంటారు. బెంగాలీ కూడా దేఖో అంటారు. మలయాళంలో కానుగ అంటారు. కానుగ అంటారు. ఉర్దూలు కూడా దేఖో అంటారు. ఉర్దూలు కూడా దేఖో అంటారు. నెక్స్ట్ డ్రింక్. డ్రింక్ అంటే తాగడం. హిందీలో అంటారు పీవో, పీవో, పీవో. నెక్స్ట్ ఒడియాలో కూడా అంటారు పీవో, పీవో. నెక్స్ట్ కన్నడ అంటారు. కన్నడలో కుడి, కన్నడలో కుడి అంటారు, తాగు. నెక్స్ట్ తమిళ్లో కూడా కుడి అంటారు. కుడి తమిళ్లో కూడా. నెక్స్ట్ బెంగాలీలో పాన్కోర్ అంటారు. పాన్ కొరో అంటారు. నెక్స్ట్ మలయాళంలో కుడిక్కుగా అంటారు. కుడిక్కుగా అంటారు. ఉర్దూలో పీనా అంటారు. ఉర్దూలో పీనా, తాగడం, పీనా, పీవో, పీనా అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈట్. ఈట్, ఈట్ అంటే తిను, ఖావ్. ఈట్ అంటే ఖావో, దీని అంటారు ఖావో. ఒడియాలో కూడా ఖావ్ అంటారు. ఒడియాలో కూడా ఖావ్ అంటారు. నెక్స్ట్ కన్నడలో తిన్ను అంటారు. తిన్ను, 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 తిన్ను అంటారు. తమిళ్లో సాపిడు అంటారు. సాపిడు, తిను, సాపిడంగా తినండి, సాపిడు. కనిపిస్తుందా మీకు? సాపిడు, సాపిడు. నెక్స్ట్ బెంగాలీలో కూడా ఖావ్.
బెంగాల్లో ఖావ్ అంటారు. నెక్స్ట్ మలయాళంలో కలియుక్క అంటారు. కలియుక్క కడి కలియుక్క కలియుక్క అంటారు. ఓకే. ఇవండి ఎగ్జాంపుల్స్. మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూపించడానికే రాశాను. మీరు అనుకోవచ్చు, ఇదేంటిది ఇలా రాస్తే ఎలాగ మాకు అర్థమవుతది, ఇలాగా మేము చదవలేదు కదా! అది కన్నడలో కేలోనుంది, ఇలా మాకు రాదు కదా! ఎలాగా చదువుకోవచ్చు, ఎలా నేర్చొచ్చు అని అనుకోని మీకు తెలియడానికే తెలియపరచడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ముందు ముందు ఈజీ మెథడ్‌లో నేను చెప్తాను. అలాగే వేరు వేరు లాంగ్వేజ్‌లో చెప్తాను. అన్ని లాంగ్వేజ్‌లు ఒకేసారి చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే నేను సెపరేట్ చేసి హిందీ గాని, లేకపోతే ఒడియా వేరు వేరే లాంగ్వేజెస్ సెపరేట్ చేసి చెప్తాను. తర్వాత స్కూల్‌వి, తర్వాత 9థ్, 10థ్, 11థ్ క్లాస్‌లో అది మ్యాథమెటిక్స్ అని వేరే ఏదైనా వాటి గురించి చెప్తాను. ఒడియా వాళ్ళకి వాళ్ళు చెప్తాను. హిందీలో చెప్తాను. తెలుగులో చెప్తాను. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ గూడాను కొన్నిట్లో మల్టిపుల్‌గా లాంగ్వేజ్‌లు కలిపి చెప్తాను. కొన్ని సెపరేట్ చెప్తాను. మీరు ఎలా కావాలంటే అలా. మీకు తెలుగులో కావాలన్నా, హిందీలో కావాలన్నా, లేకపోతే మీకు ఏ విధంగా కన్వీనియంట్‌గా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత పోస్ట్ చేయండి. కమ్యూనిటీలోకెళ్ళి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. ఆ ప్రకారంగా నేను వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఏది కష్టం కాదు. కష్టపడితే అన్నీ ఈజీయే. ఓకే. థాంక్ యూ. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.